ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి శుభవార్త. మొబైల్ డిస్పర్సింగ్ యూనిట్ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ ఈరోజు పునఃప్రారంభమైంది. బియ్యము, గోధుమ పిండి, పంచదారతో పాటు నిత్యావసర సరుకులు సరసమైన ధరలకు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. పంపిణీ పారదర్శకంగా జరుగుతుందని, ఎవరైనా సమస్యలుంటే టోల్ ఫ్రీ నెంబర్లో తెలియజేయవచ్చని అధికారులు ఉద్ఘాటించారు. పంపిణీలో విటమిన్ B12 మరియు ఇనుముతో సమృద్ధిగా ఉన్న బియ్యం ఉంటుంది. దాని పోషక విలువను పెంచుతుంది. నిర్దేశిత ధరలకి అందించబడే ఫోర్టిఫైడ్ బియ్యం, పంచదార మరియు గోధుమ పిండిని సద్వినియోగం చేసుకోవాలని కార్డు హోల్డర్లను ప్రోత్సహించారు. గోధుమ పిండి కిలోకు 16 రూపాయలు. ఎవరైనా అక్రమంగా రేషన్ సరుకులు కొనుగోలు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పంపిణీ సమయంలో వాలంటీర్లు మొదట హాజరయ్యారు. అయితే ఎన్నికల సమయంలో వారు పాల్గొనడాన్ని ఎన్నికల సంఘం నిషేధించింది. బదులుగా గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొంటారు. ప్రక్రియ సజావుగా జరిగేలా చూస్తారు. పంపిణీ సమయంలో ఎదురయ్యే బయోమెట్రిక్ సమస్యలను పరిష్కరించే బాధ్యత VROలకు ఉంటుంది. MDU ఆపరేటర్లు కూడా పంపిణీ ప్రక్రియలో వాలంటీర్లను చేర్చుకోవద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. సంక్షేమ పథకాల పంపిణీ సమయంలో ప్రచారం జరగవచ్చన్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. రాజకీయ పక్షపాతానికి సంబంధించిన ఫిర్యాదులపై స్పందించిన ఎన్నికల సంఘం ఇటీవల పింఛన్ల పంపిణీలో పాల్గొనవద్దని వాలంటీర్లను ఆదేశించింది.